విశాఖలో కార్యక్రమాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, అక్కడ ఆలయాల్లో కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, భక్తులు ఏమంటున్నారు, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ. విశాఖపట్నంలోని ఏ దేవాలయం చూసినా కూడా శ్రీరామ నామస్మరణతోని మారుమోగిపోతుంది. మనం చూడొచ్చు, విశాఖపట్నంలోని ఎంతో ప్రముఖ దేవస్థానం అయిన ఇక్కడ అంబికా బాగ్లో ఉంది శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం. ఇది ఉదయం నుంచి కూడా భక్తులతోని కిటకిటలాడుతుంది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు అయోధ్యలోని శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కూడాను దేవాలయంలోని ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని సందర్శిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హిందువులకి ఒక పవిత్రమైన పండగ రోజు అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా స్వామివారికి కూడా కళ్యాణం జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మహిళా భక్తులు అందరూ కూడా ఎక్కువ వచ్చి స్వామివారిని పూజిస్తున్నారు, అభిషేకాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అయోధ్యలోని శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠ జరగనుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ అన్నీ జరిగాయి. ఈ విశాఖపట్నంలో కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, శోభాయాత్రలు, అలాగే రథయాత్రలు కూడా జరుగుతున్నాయి. మనం ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి? ఈరోజు అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది కదా, మీకు ఏమనిపిస్తుంది? మేము విశాఖపట్నం నుండే వచ్చాము. ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ అంబికాబాగ్ రామాలయంలో కళ్యాణం చేస్తున్నారు. దానికని వచ్చాము. లోక కళ్యాణార్థం కోసం జరుగుతుంది. ఈ దేశం, మా విశాఖపట్నం, మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం రాముల వారిని. జై శ్రీరామ్. హిందువుల కోరిక అయోధ్యలోని ఇప్పుడు నెరవేరింది కదా, ఏమని చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న గుడి ఈరోజు కట్టారు. రాముల వారిని అయోధ్య వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము. చాలా మంది మనం చూడొచ్చు, భక్తులు ఇక్కడ నుంచి జై శ్రీరామ్ అంటూ మారుమోగిపోతుంది.